సిలువను మోయడం దేవుని చిత్తమండి. శ్రమ అనే దేవుని చిత్తాన్ని సంతోషంగా నెరవేర్చగలిగిన వాడు కావాలి. ఆ దేవుని చిత్తం నీకు బాధ అయినా, నీకు భారమైనా, నీకు కష్టమైనా, నీకు కన్నీళ్ళైనా, ఆ యొక్క దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడువైతే దానిని నువ్వు మోయగలుగుతావు. దేవుని చిత్తం నీకు అనుకూలంగా ఉండదు. దేవుని చిత్తం నిన్ను పొగిడేటట్లుగా ఉండదు. దేవుని చిత్తం నీకు ఉల్లాసం కలిగించేటట్లుగా మాత్రమే ఉండదు. ఆయా సందర్భాలలో నీకు భారంగా కనిపిస్తుంది. ఆ భారమైనప్పటికీ సంతోషంగా ఆ చిత్తాన్ని గనక నువ్వు చేయగలిగితే నిశ్చయముగా నీవు నిరంతరం నిలిచి ఉండగలుగుతావు. నిశ్చయముగా బహుగా ఫలించగలుగుతావు. నీవు పట్టింది ఏదైనప్పటికీ అందులో ఒక వృత్తిని చూడగలుగుతావు. నీ తలంపులు, నీ ఆశలు, నీ కోరికలు సఫలమవుతాయి. శ్రేష్టమైన ఈవులు నీ వశమవుతాయి.